అధికారంలో ఉన్నప్పుడే అవకాశం ఇవ్వాలి. అధికారం నుంచి దిగాక కాంట్రవర్సీ ఆ పర్సన్ వల్లే అని తెలిసాక కూడా మళ్ళీ పుత్రోత్సాహముతో కనుక చేస్తే పార్టీలు నాశనం అయిపోతాయి అనడానికి సాక్ష్యం ఆహ్, ఏదైతే ఉదయనిధి స్టాలిన్ డీఎంకే పతనానికి కారణం ఉదయనిధి స్టాలిన్ అహంకారపూరితమైనటువంటి ధోరణి అయ్యింది. అలాగే అఖిలేష్ యాదవ్ అహంకారపూరిత ధోరణి ఉత్తరప్రదేశ్‌లో మళ్ళీ సమాజ్‌వాదీ పార్టీ 2 టర్మ్స్‌కి అధికారంలో రాకపోవడానికి, అలాగే అక్కడ పార్లమెంట్ సీట్లు కూడా దెబ్బతినడానికి కారణమైంది. తేజస్వి యాదవ్ యొక్క అపరిపక్వ ధోరణి అన్నటువంటిది ఆర్‌జేడీని 20 ఏళ్ల నుండి అధికారానికి దూరం చేసింది. ఇప్పుడు ఇంకొక ట్రిప్ మళ్ళీ ఇంకొక 4 ఏళ్ల పాటు అధికారం లేకుండా చేసినటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. అట్లాగే ఇక్కడొచ్చేటప్పటికి మనకి అధికారం, అవకాశం ఉన్నటువంటి సందర్భంలోనే వినియోగించుకోవాలి. అలా వినియోగించుకోకపోతే నష్టపోయినటువంటోళ్ళు అక్కడ కేటీఆర్, అట్లాగే బెనర్జీ గూడా ఉన్నాడు. అభిషేక్ బెనర్జీ. ఇప్పుడు ఆ జాబితాలో చేరాడు. తాజాగా ఎవరైతే ఉద్ధవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రే. క్రిందటిసారి అతన్ని సీఎం చేయడం కోసమే తన మామగారు పెట్టిన షరతుల్ని పక్కన పెట్టిచ్చింది ఉద్ధవ్ థాక్రే భార్య. రాజకీయాలు మనం చేయకూడదు, రాజకీయాలు మనం శాసించాలి, మనం తెర వెనకాల ఉండటం కాదు, మనం డైరెక్ట్ కింగులు కాకూడదు, కింగ్ మేకర్లు కావాలన్నటువంటిది ఉద్ధవ్ థాక్రే వాళ్ళ నాన్న బాలాసాహెబ్ థాక్రే యొక్క ఆలోచన. కానీ నా బిడ్డని సీఎం చేయాల్సిందే అంటూ సంజయ్ రౌత్ అనేటటువంటి ఒక బ్రోకర్ గాడికి చెప్పుకున్నటువంటి ఉద్ధవ్ థాక్రే భార్య పుణ్యమని అతన్ని చేసేద్దామంటూ ఆవిడ యొక్క ఆశని ఎన్సీపీ శరద్ పవార్ దగ్గరికి తీసుకెళ్ళి చివరికి ఆ ఆశతో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నటువంటి పార్టీని కాస్త చీలిబిచ్చాడు సంజయ్ రౌత్. ఆ సంజయ్ రౌత్ ట్రాప్లో పడ్డటువంటి ఉద్ధవ్ థాక్రే భార్య, ఆ పైన ఉద్ధవ్ థాక్రే తమ సిద్ధాంతాలని పక్కన పెట్టి రాద్ధాంతాలు చేస్తూ కాంగ్రెస్తో జట్టు కడితే చివరి నిమిషంలో నీ కొడుకు కాదు నువ్వు సీఎం కావాలని అడ్డం తిరిగాడు శరద్ పవార్. వెనక్కి పోతే పరువు పోతుందని చివరికి నేను సీఎంని అవుతాను, కానీ నా కొడుకుని మాత్రం మంత్రివర్గంలో తీసుకోవడానికి అనుమతించాలని అభ్యర్థించి బతిన్లాడి కాళ్ళ వేళ్లపడి అప్పుడు ప్రభుత్వంలోకి తీసుకొచ్చుకున్నాడు. ఆ ఆదిత్య థాక్రే అనేవాడు రాగానే 24 గంటలు బార్లు, 24 గంటలు వైన్ షాపులు, 24 గంటలు అమ్మాయిలతో డ్యాన్సులు, పబ్బులకి అనుమతి ఇచ్చి మహారాష్ట్రలో ముంబై లాంటి చోట్ల, అట్లాగే పూణే లాంటి చోట్ల చివరికి ఆడపిల్ల నడి రోడ్డు మీద తిరగడానికి భయపడే పరిస్థితి తెచ్చేటప్పటికి విసిగిపోయిన జనం చాచి కొడితే మొన్న అధికారం దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి. అయినా సిగ్గు రాకపోగా ఉద్ధవ్ థాక్రే భార్య కోరిక మేరకు సంజయ్ రౌత్ చేసేటటువంటి దిక్కుమాలిన పన్నాగాల మేరకు నాడు ఎట్లయితే శకుని దుర్యోధనుడిని రెచ్చగొట్టి చేశాడో ఇప్పుడు అట్లాగే ఈ సంజయ్ రౌత్ అనే శకుని దుర్యోధనుడి లాంటి లక్షణాలు ఉన్నటువంటి ఆదిత్య థాక్రేని ఈ నెల 19వ తారీఖే అంటే రేపే అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడానికి రెడీ అయ్యాడు. వాడు కూర్చున్నాక మేము కనుక ఆ పార్టీలో ఉంటే మమ్మల్ని నోట్లో ఊస్తారు జనం, అభిషేక్ బెనర్జీకి వీడు డూప్లికేటు అని చెప్పి భావించినటువంటి 9 మంది ఎంపీలు 6 ఎంపీలు అవతలకి వెళ్ళిపోయారు షిండే దగ్గరికి అన్నటువంటిది ఇప్పుడు ముంబైలో కోడై కూస్తున్నారు.